జడ్జి గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు. సార్, రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి పదవి పోయినా సరే కొన్ని ఇంకా ఆయన వెంటాడుతున్నట్లేవు సార్. ఇంకా ఆయన భ్రమల్లో నుంచి బయటకు వచ్చినట్టు కనపట్ల నాకు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశాను సార్. చూస్తే నేను వెలుగొండ రిజర్వాయర్ అన్ని పనులు నేను పూర్తి చేశాను. నేను పూర్తి చేసినా కూడా నా మీద కోపంతో జనాల కోసం ప్రజలకు మంచి చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి చోట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఒకసారేమో కాదంబరి జత్వానీని తీసుకొస్తాడు, ఒకసారేమో మా చెల్లెల్ని తీసుకొస్తాడు, ఒకసారేమో ఆ, పెద్దిరెడ్డి గారిని తీసుకొస్తారు. ఇలా రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రజల మీద కక్ష కట్టాడు. అందుకే నేను చేసిన మంచి పనులు కూడా ఆయన ప్రజలకు చేయనీయకుండా చేయట్లేదు అని ఆయన ఇంకోటి చెప్పాడు సార్. వెలుగొండ రిజర్వాయర్ మొత్తం అయిపోయినా సరే ఆయన వాటర్ ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. R&R ప్యాకేజ్ సెటిల్ చేయలేదని చెప్తున్నారు. నాకు ఒకటి గుర్తొచ్చింది. అసలు పట్టిసీమ, చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ఓపెన్ చేశారని చెప్పి పట్టిసీమని నీళ్ళు వదలకుండా రైతులను ఎండగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా సార్? ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంలోకి రాకుండా ఇంకా ఆయన సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మళ్ళీ 2029లో పదవిలోకి ఎలా రావాలో తెలియకుండా ఎందుకు సార్ ఇంకా ఆ, దాన్ని ఏమంటారు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తా నేనేమి తప్పు చేయలేదు, ప్రజలే నన్ను ఓడించారు, చంద్రబాబు మోసంలో పడ్డారు అనే భ్రమలో ఎందుకుంటున్నారు ఇంకా ఆయన? శ్రీకాంత్ గారు, సార్. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. ఉమ్, రాజు దేవతా వస్త్రం. ఓకే. చిన్నప్పుడు అందరూ చదువుకున్నాము, విన్నాము. ఉమ్, ఏంటి? ఒక ముగ్గురు చీటర్స్ వచ్చి, ఒక నలుగురు చీటర్స్ వచ్చి రాజుగారి దగ్గరికి, మేము దేవతా వస్త్రము తయారు చేస్తాము, బంగారుతో తయారు చేస్తాము, మీరు బంగారు ఇవ్వండి. ఆ దేవతా వస్త్రం కేవలము దైవాంశ సంభూతులకు, నిజాయితీ పరులకు మాత్రమే కనిపిస్తుందని చెప్తారు. ఓకే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ బంధువు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, ఈ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా మెస్ప్రైజ్ చేసేసారండి. అంటే ఆ దేవతా వస్త్రం ఎవరికెల్లా కనపడుతుంది? ఉమ్, నిజాయితీ పరులకు, దైవాంశ సంబంధులు మాత్రమే కనపడుతుంది. ఈ రాజు కూడా కనపడట్లే, కానీ అదే. తను నటించాడు. ఆ, ఎందుకంటే ప్రజల్లో పరుగు పోతుంది కదా అని చెప్పి వాళ్ళు నేసినటువంటి ఆ దేవతా వస్త్రాన్ని కట్టుకొని ఆయన ప్రజల్లోకి వచ్చాడండి, బేరు బాడితో. ఉమ్. ఇంక రాజు కదా, ఏం చేస్తాడు ఏం ఇంకా? చేస్తారు ఆ చూస్తాం. విధంగా ఆ, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన ఆయన చుట్టూ ఉన్న కోటరీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన, నువ్వే సూర్యుడివి, నువ్వే వీరుడివి, నువ్వే ఈ ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు, నువ్వు ఇంకా 30 సంవత్సరాలు సీఎం, తిరుగులేదు అంటూ ఆయన అలా 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 తీసుకెళ్లిపోయారండి. ఉమ్, ఆయన ఆ భ్రమల నుంచి బయట రావట్లేదు ఇంకా. అందుకనే ఆయన అలా బట్టలు లేకుండా బయట వచ్చేస్తున్నాడు ప్రజల్లోకి. ఆహా, ఏదో ఉన్నది అని భ్రమించుకుంటూ, తను ఏదో ప్రజలు చేసేస్తానని భ్రమలో ఆ విధంగా బయట వస్తున్నాడు. అందులో నుంచి వచ్చిందే ఈ వెలుగొండ ప్రాజెక్టు విషయం గురించి. ఉహు, ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు, ఎవరు పూర్తి చేశారు, ఎవరు ఎంత కష్టపడ్డారో రికార్డు చూస్తే తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఎంతవరకు పనులు అయ్యాయి. ఇప్పుడు RRR ప్యాకేజ్ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇవ్వాలి. ఉహు, నువ్వు ఆ రోజు ఎలక్షన్ కోసం అంటూ ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి నువ్వు నీళ్లు విడుదల చేశావు. ప్రజలు నువ్వు పట్టించుకోలేదు. ఆ రోజు ఎవరు నీ దగ్గర రానివ్వలేదు. పరదాలు కట్టుకొని వెళ్ళి ఆ రోజు ప్రారంభోత్సవం చేశాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా రైతులకు మేలు చేశాడా అని ఒక్కసారి మనం 5 సంవత్సరాలు వెనక్కి చూసామంటే, రైతులను నిండా ముంచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. పోలవరంతో మొదలు పెట్టుకొని పట్టుసీమ అంత కష్టపడి ఆ పట్టుసీమను నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉన్న కక్షతో ఆ గోదావరి నీళ్లు సముద్రంలో అయినా కలిపేశాడు, కానీ అవి కృష్ణా రివర్ తీసుకురాలేదు పట్టుసీమ ద్వారా. అవును. ఇంత అసహనానికి, ఇంత కక్షపూరితమైనటువంటి పనితనానికి నిదర్శనమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేవతా వస్త్రము, రాజులాగా ఒక భ్రమను సమాజంలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. అందుకే ఆయనకు ప్రజలు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అంత పనికిరాని ఒక ఏకైక సీఎం, మాజీ సీఎం పేరు చెప్పుకోవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి స్థిరస్థాయిగా ఉండిపోతాడు. ఒక మంచి పని చేసింది లేదు, ఒక ఒక కట్టడం కట్టింది లేదు, ఒక ప్రాజెక్టు నిర్మించింది లేదు, ఒక పంట కాలువ తవ్వింది లేదు. పంట కాలువలో ఉన్నటువంటి చెత్తని కూడా తెలియదండి ఈ మహానుభావుడు. అవును. ఇది వాస్తవం.
మరి ఈ రోజు ఆయన ఏదేదో కథలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు అది తీసుకొస్తున్నారు ఏదండి, జత్వాని కాదంబరి గారి ఇష్యూ అది క్రియేట్ చేసిందా? వాస్తవంగా జరిగిండేదా? నీ హయాంలో ఒక ఆడబిడ్డ పట్ల నువ్వు చూపిన అమానుష్యమైనటువంటి వికృత చేష్టకు సజీవ దర్పణం ఆ కాదంబరి జత్వాని కేసు. మీ చెల్లెల ఎపిసోడ్ ఎవరు క్రియేట్ చేశారండి? నువ్వు క్రియేట్ చేసావా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశారా? ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన క్రియేట్ చేశాడా? నువ్వు చేసుకున్నావు. నీ చెల్లికి రావాల్సిన ఆస్తిని నువ్వు ఇవ్వకుండా నువ్వు మీ తల్లిని చెల్లిని కోర్టుకు ఈడుస్తూ వాళ్ళని బజారు పాలు చేస్తూ ఆమెకు లేనిపోని నిందలు ఆపాదిస్తూ ఆమెను మానసికంగా హననం చేస్తూ ఆమె పైన విపరీతమైన ట్రోల్స్ చేయిస్తూ నీ మనుషుల ద్వారా ఆమెను ఒక బజారు మనిషిగా క్రియేట్ చేస్తూ నువ్వు ఆనందపడింది నువ్వు కాదా? దానికి చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేయడం ఏంటి? అంటే నీ వాస్తవాలు నువ్వే జీర్ణించుకోకుండా నీ ఒంటిపైన వస్త్రం ఉందో లేదో తెలుసుకోలేటువంటి మూర్ఖత్వంతో నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు. ఏదో నీ చుట్టూ ఉన్న నలుగురు తయారు చేసినటువంటి ఒక స్క్రిప్ట్ పట్టుకొని. నేను అందుకే అంటున్నా, ఆ దేవతా వస్త్రం కథ ఎందుకు చెప్పానంటే అక్కడ ఒక వస్త్రం ఉంది, ఇక్కడ ఒక చేతిలో పేపర్ ఉంది, అంతే. వాస్తవం లేదు ఇక్కడ, నిజాయితీ ఏది లేవు. నీకు ఇచ్చిన పేపర్లో అన్ని తప్పుడు కథనాలే, అన్ని సొల్లు పొళ్ళు కబుర్లే. నువ్వు చేయనివన్నీ అందులో చూపించుకుంటున్నావు. ప్రజలు నవ్వరా? ప్రజలు అసహించుకోరా నిన్ను? ఆయన ఏదో అన్నాడు, నేను జిల్లా పర్యటనకు వస్తాను 13వ తారీఖు, రా చూద్దాం. మేము వెయిట్ చేస్తున్నాం. మాకు కలిగిన గాయాలకు, మేము పడ్డ శ్రమకు, మేము పడ్డ అవమానాలకు, మేము అనుభవించిన శారీరక మానసిక క్షోభకు సమాధానం మేము అడుగుతాం నిలబెట్టి. ఆ రోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నావు నువ్వని, ఏ కారణం చేత నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు అని అడుగుతాం. పెద్దిరెడ్డి ఇష్యూనో, జత్వాని ఇష్యూనో, లేకపోతే శర్మిలమ్మ గారి ఇష్యూనో కాదు నువ్వు మాకు చెప్పాల్సింది. ప్రజలను నువ్వు ఎంతగా హింసించావో, నీ అవినీతినైనా భరించాం కానీ నీ అరాచకత్వాన్ని భరించలేకపోయాం. నీ అవినీతిని భరించాం కాబట్టి నిన్ను సీఎం చేశాం. నీ అరాచకత్వాన్ని భరించలేదు కాబట్టి నేను ఈరోజు ప్రతిపక్ష హోదానికి కూడా దూరంగా పెట్టేశాం. ఇంకా రాబోయే రోజుల్లో నీకు పులివెందుల్లో కూడా నువ్వు గెలవడవు, 100% చెప్తున్నా. నీకు రాజకీయ భవిష్యత్తే లేదు జగన్మోహన్ రెడ్డి. హ్యాపీగా నువ్వు చేసిన నేరాలను ఒప్పుకొని ఏ తిహార్ జైల్లోనూ శేష జీవితం గడిపావయ్యా. ఎందుకంటే నీ అంట నీ భార్య కూడా ఉండదు చివరికి, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రశాంతంగా తిహార్ జైల్లో కూర్చో, బాగా చల్లగా ఉంటుంది వాతావరణం, వేడిగా ఉంటుంది. నీకు ఏది కావాలో అది, ఏ కూలర్ కావాలో, ఏ ఏసీ కావాలో ఆ విధంగా ప్రకృతి అక్కడ ఇస్తుంది ఢిల్లీలో ఆ వాతావరణం. ప్రశాంతంగా తిహార్ జైల్లో కూర్చొని కాలక్షేపం చేసుకుంటే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నా. ఇంకా ప్రజల్లోకి అనవసరం. ఇంకా ఎందుకు ప్రజల్లోకి వచ్చి ఎవడో రాళ్లతోనో కోడిగుడ్లతోనో కొడతాడు ఇంకా లేనిపోని అవమానాలు. చాలా అవమానాలు పడిపోతాడు ఆయన ప్రజల్లోకి వస్తే. అంటే చంద్రబాబు ఇచ్చిన హామీలు అయ్యి నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజల్లో నేను అవేర్నెస్ తీసుకొస్తాను. చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడు, పెంచేశాడు. చంద్రబాబు రైతులకి 20,000 ఇస్తా అన్నాడు, ₹1 ఇవ్వలేదు. అలాగే అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఏవి ఇవ్వలేదని చెప్పి మొదలెట్టాడు సార్. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇస్తాడు ఏమి ఇవ్వలేదన్నది ప్రజలు చెప్తారు. నువ్వుగా చెప్పాల్సింది ప్రజలకు అందుతున్నాయా లేదన్నది ప్రజలు చెప్తారు. నువ్వు అమ్మఒడి అన్నది, ఫీజు రియంబర్స్మెంట్ అన్నది, అది కాలేజీలకు ఎలా చేరుతున్నది, వీళ్ళ పాలసీ ఏంటి, నీ పాలసీ ఏంటి, ప్రజలకు అర్థం అవుతా ఉంది చిన్న చిన్నగా. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అన్నది 9 సార్లు పెంచావు నువ్వు, అది మర్చిపోకు జగన్మోహన్ రెడ్డి. 9 సార్లు పెంచావు. విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ నీ ప్రమాణ స్వీకారం రోజు చెప్తుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నోరెళ్ళ పెట్టుకొని చూశారు నీ వైపు. ఏంటి పిచ్చోడి విధంగా చెప్తున్నాడు ఆయన. ఆ రోజే మాకు ఆ రోజే అర్థమైంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆ విధంగా చెప్పలా. ఆయన హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడు. ఇప్పుడున్న టారిఫ్ ఆయన హయాంది కాదు లెక్క, అది నువ్వు చేసిన పాపం. ఇది నువ్వు డిస్కమ్ల పైన పెట్టినటువంటి బరువు. ఇది నువ్వు ఆదానితో చేసుకున్న ఒప్పందంలో లాలుచిపడి 1,000 కోట్లు దొబ్బేశావే, ఆ పాప ఫలితం ఇది.
నువ్వు పెట్టుకున్న ఆ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి దుష్ట ఆలోచనలకు ప్రతిరూపం ఇది. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యం కాదు. ఇది పాత పాత బాకీ. ఇది ఆ పాత బాకీ అడ్జస్ట్ చేస్తున్నారు అంతే. ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. నువ్వు చేసిన పాపానికి అది ఈరోజు కౌంట్లోకి వచ్చింది. నేను ఒక మాట అంటాను, ఒక బిడ్డ పుట్టడానికి 9 నెలల సమయం ఉంటుందండి. ఆ కార్యం జరిగిన రోజు నుంచి, ఆ పిండము ఏర్పడిన రోజు నుంచి డెలివరీ కానీ 9 నెలల టైం ఉంటుంది. ఈ మధ్యలో ఏదైనా జరిగిందనుకోండి, మా భర్తకు మళ్ళీ ఆమెకు రెండో వివాహం చేశారనుకోండి, ఆ బిడ్డ ఎవరి అకౌంట్లో పడాలి? ఇది అంతే. అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకొని లేనోళ్ళు వదిలేద్దాం. అదే. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచాడని ఆయన ప్రచారం చేయాలనుకోవడం ఒక అదేదో అంటామే, ఒక చేతగాని, ఒక ఉపయోగం లేని, ఒక నిష్కర్మైనటువంటి చర్య. కానీ ఏ ఫలితం ఉండదు దానివల్ల. అది ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాడు సార్. ప్రతి కార్యకర్తకి ఒక సోషల్ మీడియా పేజ్ ఉండాలి, ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ఒక ట్విట్టర్ ఉండాలి, ఒక యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. మేము చెప్పినవన్నీ కూడా మీరు టక్కా 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 స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. అంటే మళ్ళా 2019 ముందు ఎలా అయితే విష ప్రచారం చేశాడో అదే విష ప్రచారాన్ని ఒక ఆయుధంగా మళ్ళా ఎన్నుకోబోతున్నాడేమో అనిపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్ గా ఇక్కడ ఈ సోషల్ మీడియా యొక్క యాక్టివిటీస్ పైన కూటమి ప్రభుత్వం చాలా నిశితంగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఏ కంటెంట్ ఏ విధంగా సర్క్యులేట్ అవుతా ఉంది, ఆ కంటెంట్ను ఏ విధంగా రూపొందిస్తున్నారు, ఆ కంటెంట్ రూపొందించేటువంటి వ్యక్తి ఎవరు, అది ఏ విధంగా ప్రజల యొక్క మనోభావాలను ప్రభావితం చేస్తుందన్నట్టు అంశాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు దాన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కూటమి ప్రభుత్వం కూడా. కాబట్టి ఆయన ప్రతి కార్యకర్తకు ఒక పేజ్ ఉండాలి, ప్రతి కార్యకర్తకు ఒక అకౌంట్ ఉండాలి, ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారా? ఇంకా ఎక్కడున్నారు వాళ్ళు? ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఎన్ని వేల మంది ఉన్నారు? ఒక్కడు కనపడట్లేదండి నాకైతే బజార్లలో. అవును. వైఎస్ఆర్సీపీ అని చెప్పుకోవడానికి ఒక్కడు లేడు ఈ వీధుల్లో. వాడెవడన్నా తలమాసినోడు ఎవడన్నా ఉండి అటువంటి కంటెంట్ బయట తీస్తే వాడికి ఈపు విమానం అయిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడైనా ఈసారి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏ ఎదవైనా, ఏ తలమాసినోడైనా, ఏ దగుల్బాచిగాడైనా కూటమి ప్రభుత్వం పైన కానీ, చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, లోకేష్ గారి పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, పురంధేశ్వరి గారి పైన కానీ, మోడీ గారి పైన కానీ ఎటువంటి కంటెంట్ను వాడు బయటకు తీస్తే వాడి వీపు విమానం మోత కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాలి అక్కడికి. ఇది సత్యం. మేము ఈసారి చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాం. 2019కి ముందు చేసినటువంటి తప్పులు ఈసారి చెయ్యము. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ పప్పు విప్పు నిప్పు ఇటువంటి మాటలు మాట్లాడితే వాడికి అక్కడికక్కడే వాడికి దేహశుద్ధి మాత్రం జరిగిపోతుందండి. వాడు మళ్ళీ కనిపండిము. వాడు మళ్ళీ ఊళ్ళో తిరిగిన వాడి భార్య పిల్లలు చెప్పేస్తాం, ఇంట్లో వేసి బేగం వేసేయని వాడిని బయట వదిలినారంటే కబర్దార్ అని గారు చెప్పేస్తాం. ఎన్నికి తగ్గేది లేదు. ఇంకా అనుకుంటున్నాడేమో ఆయన సోషల్ మీడియాతో నేను ఏదో చేస్తానని. ఒకప్పుడు ఏమారారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని. ఆయన ఆ రోజు గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఈసారి జాంతానై చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వినేది లేదు. ఎవడైనా మా నాయకుల పైన కానీ, మా కూటమి ప్రభుత్వం పైన కానీ ఎవడైనా అవాకులు చవాకులు పేలితే వాడి వీపు విమానం అవుతుంది. ఇది 100% కరెక్ట్. ఇది నేను అదే మాట చెప్తా. ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి జనసైనికుడికి, ప్రతి బీజేపీ వర్కర్కి నేను ఒకటే చెప్తాను. ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ మన నాయకుల పైన ఎటువంటి పోస్ట్ పెట్టినా వాడిని ఊరికే వదిలిపెట్టకండి. పోలీస్ స్టేషన్లు, కేసులు మనకు కొత్త కాదు. ఎస్, రాసుకోమని చెప్తాను. శ్రీకాంత్ గారు, డెఫినెట్ గా సార్. నిజంగా మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే నిజంగా తప్పు ఉంటే మీరు చెప్పండి, అందులో ఇది లేదు, కరెక్ట్ చేసుకోవాలి. కానీ విష ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు కనుక చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళని కఠినంగా శిక్షించాలి.
అలాగే మీరు అన్నట్టు ఏంటంటే మిగతా వాళ్ళు అంటే గవర్నమెంట్ లేకపోతే పోలీసులు చేస్తారన్నది కదా, మిగతా వాళ్ళు కూడా దాన్ని కౌంటర్ చేయడంలో మాత్రం ఎఫెక్టివ్గా ఉండాలి. లేదంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రం దెబ్బతింటుంది. సో డెఫినెట్ గా మాత్రం దీనికి చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.